ఒకప్పుడు మన టాలీవుడ్ లో ఒక వెలిగి కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 నిఖితా గారు. నిఖితా గారు 2002లో రిలీజ్ అయిన హాయ్ మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖితా గారు ఆ తర్వాత వరుస అవకాశాలని అందుకున్నారు. నిఖితా గారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లో కూడా నటించారు. అయితే కొన్నాళ్ళు హీరోయిన్ గా చేసిన నిఖితా గారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. నిఖితా గారు 2016లో రిలీజ్ అయిన టెర్రర్ మూవీ తర్వాత మరి ఇతర తెలుగు మూవీస్ లో నటించలేదు. నెంబర్ 2 లయ గారు. లయ గారు స్వయంవరం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వయంవరం మూవీ తర్వాత లయ గారు వరుస మూవీ అవకాశాలను అందుకొని తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే లయ గారు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే డాక్టర్ గణేష్ గోత్రి గారిని మ్యారేజ్ చేసుకుని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. నెంబర్ 3 సంఘవి గారు. సంఘవి గారు కొకొరకో మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సంఘవి గారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళీ మూవీస్ లో కూడా హీరోయిన్ గా రాణించారు. కొన్నాళ్ళు మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగిన సంఘవి గారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అయితే సంఘవి గారు 2005లో రిలీజ్ అయిన ఒక్కటే గాని ఇద్దరు మూవీ తర్వాత మరి ఇతర తెలుగు మూవీస్ లో నటించలేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.